22/4/2025 మంగళవారం రోజున జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ హిందువులను ఊచకోత కోసి పాకిస్తాన్ ఉగ్రవాదులు తీవ్రంగా చంపడం జరిగింది. నిరసనగా రేపు అనగా శనివారం రోజున మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరుగుతుంది. హిందువులందరూ మద్దతు ప్రకటించి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. సింధు నదీ జలాలు 70% పాకిస్తాన్కు వారికి పంపించడం జరిగింది. విధ్వంసానికి నిరసనగా ఈరోజు వాటిని బంద్ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ మోడీ గారి ప్రభుత్వం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే మ్యాప్ లేకుండా చేసేంత దారుణం తీసుకురావద్దని చెప్పేసి రేపు జరగబోయే బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి హిందూ బంధువులందరికీ తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. మొన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరం, విషాదకరము. హిందువులని చూసి ఊచకోత కోయడం చాలా దారుణం. ఇది మనం ఉంటున్నది భారతదేశంలో, పాకిస్తాన్ ఇది ఏంటి అసలు అర్థం కాకుంటున్నది. సుమారుగా 20 మందిని ఊచకోత కోయడం జరిగింది. దీన్ని సమస్త యావత్ భారతదేశం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఒక హిందువులకి పెను మార్పు కావాలి. హిందువులందరూ ఐక్యమై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీనికి నిరసనగా రేపు శనివారము సామూహిక బంద్ పిలవడం జరుగుతుంది. హిందూ ఐక్యవేదిక తరపున అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. దీనికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమ యొక్క షాపులను మరియు అందరూ కూడా బంద్ చేయాలని కోరుతున్నాము.